నైట్ షిఫ్ట్ చేస్తున్నానో అప్పుడు నేను చేసిన 3 మిస్టేక్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ సన్‌కి ఎక్స్‌పోజ్ అయిపోయేవాడిని. మార్నింగ్ షిఫ్ట్ అవ్వగానే బైక్‌లో రాగానే సన్‌కి ఎక్స్‌పోజ్ అయిపోయేవాడిని. ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల ఆ సన్ రేస్ కళ్ళలో పడేవి కదా! అప్పుడు నిద్ర వచ్చేది కాదు. అది వన్ ఆఫ్ ద ఫస్ట్ మిస్టేక్. సెకండ్ ఏంటంటే షిఫ్ట్ అవ్వగానే జిమ్‌కెళ్ళేవాడిని. జిమ్‌కెళ్ళి హెవీ వర్కౌట్ చేసేవాడిని. బాడీ ఆల్రెడీ సర్వైవల్ మోడ్‌లో ఉంటది. కానీ నేనేం చేసేవాడిని, బాడీని ఇంకా స్ట్రెస్ చేసేవాడిని. కాబట్టి నిద్ర వచ్చేది కాదు. నెక్స్ట్ థర్డ్ తప్పేంటంటే, రూమ్‌కి రాగానే ఏవైతే విండోస్ ఉంటాయో ఆ విండోస్ నుంచి మళ్ళీ సన్‌లైట్ వచ్చేది. దానివల్ల నిద్ర వచ్చేది కాదు. కాబట్టి అక్కడ ఏం చేయాలంటే రూమ్ అంతా డార్క్‌గా పెట్టుకోవాలి. అంటే మనం ఆ నైట్ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ చేయాల. అప్పుడు క్రియేట్ చేస్తే మనకి నిద్ర అనేది బాగా వస్తుంది. కాబట్టి ఈ 3 మిస్టేక్స్. ఫస్ట్ వచ్చేసి సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ కావకండి, సన్ గ్లాసెస్ పెట్టుకోండి. తర్వాత సెకండ్ మిస్టేక్ వచ్చేసి నైట్ షిఫ్ట్ అవ్వంగానే డైరెక్ట్‌గా జిమ్‌కెళ్ళి వర్కౌట్ చేయబాకండి. థర్డ్ థింగ్ వచ్చేసి రూమ్ అంతా డార్క్‌గా పెట్టుకోండి. అండ్ నార్మల్ రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేయండి. సరేనా? ఈ 3 మిస్టేక్స్ ఖచ్చితంగా రిపీట్ చేయమాకండి.